సభ్యులు జాయిన్ అయ్యారు మానవతారాయ్ గారు, అదేవిధంగా సునీత రెడ్డి గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుండి. ముందుగా మానవతారాయ్ గారితో మాట్లాడదాం. మానవతారాయ్ గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్. ఇద్దరికి కూడా ముందుగా మానవతారాయ్ గారు, ఇప్పుడు స్కెడ్యూల్ అయితే వచ్చేసింది, నోటిఫికేషన్ అదంతా కూడా అక్టోబర్ 9th అంటున్నారు. ఒకవేళ గవర్నర్ సంతకం అక్టోబర్ 7న జరిగితే పరిస్థితి వేరు, మరి అక్టోబర్ 8న జడ్జిమెంట్ డే. సో ఇదంతా ఏంటి, బీసీలను నమ్మించే ప్రయత్నమే కాంగ్రెస్ చేస్తుంది తప్ప వేరే ఏం లేదు, ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో మీరేమంటారు? విఫలమా సఫలమా? అంటే ఎవరు రెడీగా మేము ఉన్నామని కాంగ్రెస్ చెప్తుంది, బట్ గ్రామాల్లో ఆ పరిస్థితి కనిపించట్లేదు, ఆ హడావిడేం లేదంటున్నారు. ఎంతవరకు నిజం? ఇప్పుడు నమ్మించే ప్రభుత్వం కావండి కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టేటువంటి ప్రభుత్వం. అసలు ఈ రోజు బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నది. ఆ అమలు చేసింది ఎవరు? పివి నరసింహారావు, కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మనం ప్రధానికి తమిళనాడు రిజర్వేషన్లే ఉదాహరణ చెప్పాం. తమిళనాడులో రిజర్వేషన్లు 69% అమలు కావటానికి, 9వ షెడ్యూల్లో చేరడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు ప్రధానమంత్రి. అదేవిధంగా ఓబీసీ అంటే ఐఐఎం ఐఐటీలలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2006 వరకు రిజర్వేషన్లు వెళ్ళేవు. అట్లాంటి ఓబీసీ బిడ్డలకు దేశవ్యాప్తంగా 27% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదే. అదేవిధంగా రాష్ట్రంలో వర్గీకరణ చేసిన ఆదివాసీలకు, దళితులకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టి కల్పించిన అది కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. అక్కడ దాకా ఎందుకు? లంబాడీలు 75 వరకు బీసీల్లో ఉండేవాడు, వాళ్ళని తీసుకొచ్చి ఎస్టీ జాబితాలో చేర్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ 42% రిజర్వేషన్లు కూడా భోజనులకు ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక పోరాటం పార్లమెంట్ లోపల బయట మొదలుపెట్టారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా, కామారెడ్డి డిక్లరేషన్ అనుగుణంగా మేము 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో కల్పించాలని చెప్పి మేము ముందుకు పోతున్నప్పుడు సవాళ్ళు అనేవి ఎదురవుతుంటాయి. నేను ఉదాహరణ చెప్తా. పురాణాల్లో ఋషులు తపస్సు చేసేటప్పుడు మరి ఆ తపస్సుని భగ్నం చేయటం కోసం రాక్షసులు విశ్వ ప్రయత్నాలు చేస్తారు, నృత్యాలు చేస్తారు, గంతులు వేస్తారు. అయినా ఆ మహర్షుల యొక్క తపస్సు లోక కళ్యాణం కోసం భగ్నం కాదు. ఇలా రేవంత్ రెడ్డి అనేటువంటి ఋషి ఇలా తెలంగాణలో అభివృద్ధి కోసం ఒక గ్రూప్ 1 పరీక్షను కూడా ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసినా, 14 సంవత్సరాల గ్రూప్ 1 పరీక్షకు ఏ విధంగా పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చినా, అదే విధంగా ఈ 42% రిజర్వేషన్లు కూడా మాకు ఉన్నటువంటి న్యాయపరమైన అంశాలను న్యాయ నిపుణులను సంప్రదించే మేము ఈ రోజు ఎన్నికలకు పోతున్నాం. చూద్దాం, కోర్టులను కూడా గౌరవిస్తాం. ఇలా బీజేపీ ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ కి, రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి పేరు రావద్దు. 42% రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా ఆదర్శం కాబోతుంది. కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీ వస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ఎవరు అడ్డుకుంటాడు? సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, రాష్ట్రపతి ఒక ఆదివాసీ బిడ్డ ఉండి బహుజనులకు సంబంధించిన 42% మేలు చేసే బిల్లుని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, తొక్కి పెట్టారు. ఇప్పటికి కూడా 6 నెలలు అవుతుంది. అది ఆలోచన చేయాలి. ఆదివాసీ బిడ్డ ఉండి ఒక రాష్ట్రపతి గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. దాని గురించి ఏం తెలుసుకుందాం, తొక్కి పెట్టారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇటీవల? ఏ బిల్లు అయినా సరే రాష్ట్రాలకు సంబంధించి శాసన మండలిలో శాసనసభలో ఆమోదం తెలిపి గవర్నర్ గాని రాష్ట్రపతికి గాని పంపితే కనీసం 3 నెలలు దాటితే ఆ బిల్లు ఆమోదించినట్టే లెక్క అని స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇక్కడ శాసనసభకు శాసనాలు చేసే అధికారం ఉంది. ఆర్టికల్ 285 ఈ చట్టానికి కారణం ఎవరు? అసలు కేసీఆర్ ప్రభుత్వమే. పరిమితిని ఎత్తేసేసి 27% ఉన్న 34% ఉన్న రిజర్వేషన్లు తీసుకుపోయి 23%కి తీసుకొచ్చేసి బీసీలకు ద్రోహం చేసినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా బీసీలను అడ్డుకుంటారు దిగుదల. అసలు బీజేపీ రక్తంలోనే, డిఎన్ఏలోనే అసలు రిజర్వేషన్లకు వ్యతిరేకం వాళ్ళు. కాబట్టి ఏ విధంగా ఒప్పుకుంటారు చెప్పండి? 42%. కాబట్టి నేను ఏమంటారు, కులగండ చేయమన్నారు. రాహుల్ గాంధీ పోరాటానికి, రేవంత్ రెడ్డి పోరాటానికి భయపడి మేము కూడా మరి జనగణనతో పాటు జాతి గణన, కులగణన చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. కాబట్టి వీళ్ళు ఇవ్వకపోతే ఈ రిజర్వేషన్ల ఘనత కూడా కాంగ్రెస్ కి దక్కుతుంది. అది ఎప్పటికైనా ఇప్పుడు ఇస్తే ఓకే, మేము అమలు చేస్తాం, కోర్టుగా సుప్రీంకోర్టు దాకా పోతాం అవసరమైతే. బీసీల కోసం ఎందాక పోవటానికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. కాబట్టి ఇలా రాష్ట్రంలో అనేక సంస్కరణలు జరుగుతుంటే ఏ విధంగా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో
ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అనే చెప్పుకుంటోంది. ముఖ్యంగా కొన్ని అస్త్రాలు కూడా వదిలింది. ఒకటి 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం, రైతులకు యూరియా ఇవ్వకపోవడం, నిరుద్యోగులపై లాఠీ చార్జ్, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు అవేవి, ముఖ్యంగా స్థానిక సంస్థలను 22 నెలలుగా గాలి కుదిరేయడం, ఈ వీటన్నిటిని ఫోకస్ చేసుకుంటా జిల్లాల్లో అధ్యక్షుడు పర్యటనలు ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఇప్పుడు యూరియా ఇవ్వంది ఎవరు? యూరియా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. యూరియా ఎవరు? హైదరాబాద్ విస్తరణకు, మెట్రో విస్తరణకు విస్తరణ చేయరు. విజయవాడకి ఇస్తారు, అదేవిధంగా విశాఖపట్నానికి ఇస్తారు, పక్కనే ఉన్న మహారాష్ట్ర పూణేకి ఇస్తారు. ఈ విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరు, ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వరు, నిధులు ఇవ్వరు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా సంపాదన మేము సృష్టిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్ అమ్మేస్తే మేము ఆ ఔటర్ రింగ్ రోడ్ ని కాపాడి మళ్ళీ తెలంగాణ ప్రజల ఆస్తిగా మార్చాం. ఇలా మెట్రో అనేది ఆ ఎల్ఎన్టీ సంస్థ మాటి మాటికి చీటికి మాటికి 5,000 కోట్ల బకాయిలు అప్పులు ఉన్నాయి మెట్రోకి. బీఆర్ఎస్ హయాంలో 3,000 చెల్లిస్తానని చెప్పి 900 కోట్లు చెల్లిస్తే ఇప్పుడు మేమేం చేస్తాం, మీ బ్లాక్ మెయిల్ అవసరం లేదు మాకు, మేమే మెట్రో నడుపుకుంటాం, ప్రభుత్వ సంస్థ అది, ఉద్యోగులకు భద్రత ఉంటుంది అని చెప్పేసి ఇలా ప్రజల ఆస్తిగా మార్చడం. ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి జిఎస్టీలో రూపాయి చెల్లిస్తే పక్క రాష్ట్రాలకు వాళ్ళకేమో 7 రూపాయలు బీహారు, ఉత్తరప్రదేశ్ చెల్లిస్తారు. మనకి 40 పైసల వంతు వాటా కూడా ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ రోజు జిఎస్టీ తగ్గించేసరికి, జిఎస్టీ పన్నులు తగ్గించేసరికి నెలకి 7,000 కోట్ల ఆదాయం నష్టపోవాల్సి వస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రాలను ఆదుకునే విధంగా, వాళ్ళకి ఇచ్చిన నిధులు ఇచ్చే విధంగా ఇచ్చినట్లయితే కొంత రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు ఉండేది. కాబట్టి వివక్షపూరితంగా పక్క రాష్ట్రానికి 15,000 కోట్లు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ కి పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు, మన పాలమూరు రంగారెడ్డికి 1 రూపాయి లేదు, విశాఖ స్టీల్ కి 3,000 కోట్లు ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అనేది విభజన చట్టంలో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే కేంద్రంలో వచ్చినట్టు ఈసారి ఇప్పటికల్లా ఫ్యాక్టరీ ప్రారంభమై ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చేవాళ్ళే. దానికి నిధులు కానీ దాని గురించి ఆలోచన కూడా చేయటం లేదు. ఈ విధంగా అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడుతూ ప్రజల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకత రావాలి, యూరియా ఇవ్వద్దు, అన్ని ఏది ఇవ్వరు వీళ్ళు, పైసలు ఇవ్వరు, నిధులు ఇవ్వరు, యూరియా ఇవ్వరు, మెట్రో ఇవ్వరు, ఏది ఇవ్వరు. మరి ఇలా ఓట్లు ఎవరేస్తారు? నేను ఒక్కడే చెప్తున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. 10 ఏళ్ల రేషన్ కార్డు కళను మేము స్వీకారం చేసినాం. ఇలా ఆత్మగౌరవం, రేషన్ కార్డు అనేది పేదవాడికి ఆత్మగౌరవాన్ని నిలిపిండు రేవంత్ రెడ్డి అని చెప్పి పేదవాళ్ళు ఆనందపడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు కట్టలే, ఇవాళ మేము 4.5 లక్షల ఇల్లు, నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇప్పటికే 2 లక్షల ఇల్లు పూర్తి అయిపోయినాయి. మిగతా 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేసే దాంట్లో నిర్మాణ దశలో ఉన్నాయి. కాబట్టి 20 ఏళ్లలో 5 ఏళ్లలో తప్పకుండా 20 లక్షల ఇల్లు కడతాం. పేదవాడికి సన్న బియ్యం, ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కేసీఆర్ గారి ఇంట్లో అందరిళ్లలో రాజకీయ నాయకులలో ఏ బువ్వ తింటే అన్నం తింటున్నారో అదే సన్న బియ్యాన్ని వాళ్ళ ఇంట్లో పని మనుషులు, సామాన్యులు, పేద వర్గాలకు కూడా ఇలా రేషన్ షాపుల్లో మేము ఇస్తాను. పక్క రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ మోడల్ ని అభివృద్ధి సన్నాలు పండించేందుకు బోనస్లు ఇస్తాను. ఈ విధంగా మొత్తం బోనస్లకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి 45,000 కోట్లు. రైట్ మానవతారాయ్ గారు మాట్లాడదాం. ఇంకా మీరు ఇచ్చిన హామీలపై కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మాట్లాడదాం. మనకి సునీతారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. సునీతారెడ్డి గారు,